వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో తెలంగాణ చరిత్ర సంస్కృతి డిగ్రీ హిస్టరీ 6th సెమిస్టర్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇందులో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేశాను. అలాగే ఈ క్వశ్చన్స్ మీరు ఓ గ్రేడ్ లేదా A+ తీసుకోవడానికి మ్యాక్సిమం మీకు ఉపయోగపడతాయి. దీంతోపాటు ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, మీకు ఒక్కొక్క క్వశ్చన్ని బ్రీఫ్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ ఈ తెలంగాణ హిస్టరీ గురించి ఎలా రాయాలి ఏంటి అనేటువంటి వాటి మీద చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా రాయాలనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నేను కంప్లీట్గా ఒక సినారియో మీకు చెప్పేస్తాను. ఎటువంటి టాపిక్కి ఎటువంటి ఆన్సర్ రాయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎటువంటి పాయింట్స్ని అందులో ఇంక్లూడ్ చేసి రాయాలి అనేటువంటిది కూడా చెప్తాను. ఇంకా కొంతమంది అసలు మేము చదవకపోయినా మేము జనరల్గా కూడా రాసే విధంగా చెప్పండి సార్ అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆ విధంగా కూడా చెప్తాను. మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని పూర్తిగా వినండి, రిపీటెడ్గా వినండి. ఈ వీడియో విన్న తర్వాత మీరు మెటీరియల్ చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, లెట్ us స్టార్ట్. ఇది ఇంకోటి ఏమంటే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే హిస్టరీ అంటే చాలా సిలబస్ కాబట్టి కేవలం 2-3 ప్రశ్నలు మాత్రమే కాదు, కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. వీటిల్లోకి వెళ్ళి మీకు సాధ్యమైనన్ని చదవండి. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఇచ్చాను, యూనిట్ వైజ్గా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ చరిత్రకు పురావస్తు మరియు సాహిత్య ఆధారాలు తెలపండి అన్నారు. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఏ విధంగా రాయాలంటే మొత్తం పురావస్తు అంటే క్రొనలాజికల్గా ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ త్రవ్వకాలు చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి బయటపడ్డాయి, ఎక్కడెక్కడ ఎటువంటి సమాచారం వాళ్ళకు దొరికింది, ఓకే, తెలంగాణ గురించి ఎక్కడెక్కడ మనకు సమాచారం ఉంది అనేటువంటి వాటి దాన్ని మీరు తెలియచేస్తూ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల పేర్లు, అలాగే అక్కడక్కడ హెడ్డింగ్స్ పెట్టి ఈ ప్రాంతంలో ఈ డిస్టిక్లో ఈ ఈ ఈ ఇటువంటి సమాచారం లభ్యమైంది ఈ డిస్టిక్లో అని చెప్పేసి ప్రతి డిస్టిక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంది కదా. సో వాటి గురించి మీరు ఇక్కడ అంతా కూడా రాయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ఏమనంటే హిస్టరీ పురావస్తు ఆధారాలు మరియు సాహిత్య ఆధారాలు చెప్పాడు. అంటే ఎటువంటి సాహిత్య ఆధారాలు అంటే ఎటువంటి పుస్తకంలో ఎక్కడెక్కడ చెప్పబడింది తెలంగాణ గురించి మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో ఎక్కడెక్కడ చెప్పబడింది, ఏ పేరుతో చెప్పబడింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తూ దీన్ని రాయాలన్నమాట. అలాగే తెలంగాణ చరిత్రపై భౌగోళిక అంశాలు ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి రాయండి అని చెప్పేసి అడగవచ్చు. అంటే భౌగోళికంగా తెలంగాణ ఎటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉంది అంటే ఇక్కడ ఈ భౌగోళిక ప్రాంతం ఏ విధంగా ఉంది, సముద్ర మట్టానికి ఎంత హైట్లో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అడవులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ భూమిలో లభించేటువంటి ఎటువంటి లోహాలు మినరల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడనే తెలంగాణ డెవలప్ కావడానికి కారణం ఏంటి అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే తెలంగాణలో సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాలు స్థాపించారు కదా, ఈ స్థాపించడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ తెలంగాణలో చారిత్రక పూర్వయుగం శిలాయుగం సంస్కృతులను తెలపండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ శిలాయుగం నుంచి మనం రావాలన్నమాట. ఇది చాలా లెంతీగా ఉంటుంది, జస్ట్ మీరు బ్రీఫ్గా మెటీరియల్ చదివి ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు ఇంకా కొంత సమాచారం యాడ్ చేసి రాయొచ్చు. అంటే ముందు ఏ విధంగా ఉండేది అంటే శిలాయుగం మనం చూసుకుంటే దాదాపు 1,00,000 సంవత్సరాల కంటే ముందు అలా ఉంటుంది. సో 4,00,000 సంవత్సరాల కంటే ముందు 3.5 మిలియన్ ఇయర్స్ ఎగో ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది అనేటువంటి విషయం అంతా కూడా దీంట్లో మనం తెలియచేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తాను అంతే, చూడండి, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. ఇంకోటి జస్ట్ నేను ఒక హింట్ ఇస్తే మీరు అక్కడ మెటీరియల్లో మీకు ఆల్రెడీ సమాచారం ఉంటుంది కదా, దాన్ని చదువుతూ పోతే చాలు. ఇప్పుడు ఈ విధంగా ఈ సిరీస్లో మీరు రాసుకుంటూ వెళ్తారు. శాతవాహన కాలం బట్టి సంక్షిప్త రాజకీయ చరిత్ర గురించి రాయండి అన్నాడు. ఈ క్వశ్చన్కి ఏంటంటే శాతవాహన కాలం నాటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ సాంస్కృతిక పరిస్థితులు కావచ్చు, సాహిత్య సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ రాయండి అని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో అదే ఇచ్చారు చూడండి. భాష సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటిది, సామాజిక పరమైనటువంటి 4-5 ప్రశ్నలకు ఒకే రకంగా క్వశ్చన్ ఒకటే అనమాట, అది డివైడ్ అయిపోయింది అంతే. రాజకీయం ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, భాష, అభివృద్ధి గురించి రాయండి అని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ రుద్రమదేవి పరిపాలన ప్రాముఖ్యత గురించి తెలపండి అని, కాకతీయుల కాలం నాటి పరిపాలన, ఆర్థిక సామాజిక మత భాష వాస్తు శిల్పకళలకు వాళ్ళు చేసినటువంటి సేవ గురించి వివరించండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏం రాయాలంటే ఆర్థిక పరిస్థితుల్లో ఎలా ఉండింది, ఆర్థికంగా ఏ విధంగా ఉండింది తెలంగాణలో అని చెప్పేసి, ఆ తర్వాత దీని తర్వాత
ఎటువంటి ఆదాయాలు రాజ్యానికి ఉండేటివి, ఎటువంటి పన్నులు ఏ విధంగా కలెక్ట్ చేసేవాళ్ళు, అలాగే అక్కడ సాహిత్య పోషకులు ఎవరెవరు ఎటువంటి సాహిత్యాన్ని పోషించారు కాకతీయుల కాలంలో, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు రాస్తూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ మత, భాష అని కూడా అడిగారు. అంటే ఎటువంటి మతాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు, ఎటువంటి భాషను అంటే ఎటువంటి లిపిని వాళ్ళు ఉపయోగించారు, ఏ భాషను ఉపయోగించారు అనేటువంటిది కూడా ఇక్కడ మనం తెలియజేయాలి. దీంతో పాటు యూనిట్ 2 చూసుకుంటే సాలార్జంగ్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన రాజకీయ మరియు పరిపాలనా సంస్కరణలు ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడిగారు. ఇక్కడ యూనిట్ 2లో ముఖ్యమైనటువంటి ప్రశ్నల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే సాలార్జంగ్ సంస్కరణలు అని చెప్పేసి. సాలార్జంగ్ ఎటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టాడు, హైదరాబాద్లో ఈయన సంస్కరణల వల్ల ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈయన ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు ఉన్నాయి, తర్వాత భూ సంస్కరణలు ఉన్నాయి, రెవెన్యూ సంస్కరణలు ఉన్నాయి, ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈయన ప్రవేశపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని సంవత్సరాల క్రితమే అంత డెవలప్ అయింది హైదరాబాద్ అంటే ఈయన సంస్కరణ వల్లే అనమాట. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. సాలార్జంగ్ సంస్కరణలు అని హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి ఆయన ఎటువంటి విషయాల్లో పెట్టాడో ఆ సంస్కరణలు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టండి, ఒక 4-5 పాయింట్లు రాయండి దాని కింద. అలా ఎన్ని మీకు ఐడియా వస్తే అన్ని కూడా రాసేయండి. మరి ఇది లెంతీగా ఉంటుంది కదా సార్, ఎలా రాయాలి అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. జస్ట్ మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి అనుగుణంగానే ఆ రోజుల్లో అభివృద్ధి జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం వాడుకలో ఉన్నటువంటి పదాలే అక్కడ కూడా ఉన్నాయి. అవే పదాలు ఇక్కడ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చివరికి హైదరాబాద్ను ఎలా ప్రభావితం చేశాయి అన్నాడు. చివరికి ఇటువంటి వాటి గురించి చివరికి రాయాలి. హైదరాబాద్ను ఎలా హైదరాబాద్ను సాలార్జంగ్ సంస్కరణలు ప్రభావితం చేసిన అంశాలు అని చెప్పేసి జస్ట్ హెడ్డింగ్ పెట్టి మిగతావన్నీ కూడా రాయండి. ఈ ప్రశ్న ఏ విధంగా అయినా అడగొచ్చు, ఇలాగైనా అడగొచ్చు, ఇంకో రకంగా అడగొచ్చు, ఇంకేవైనా అడగొచ్చు. బట్ ఈ టాపిక్ అయితే మీరు చదివి ఉండాలి. నెక్స్ట్, హైదరాబాద్ ఆధునీకరణకు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మరియు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అందించిన సహకారాన్ని చర్చించండి. ఇక్కడ చూడండి, వీరిద్దరి గురించి రాయాలి. వీరిద్దరిని సపరేట్గా అయినా అడగొచ్చు, కలిపైనా అడగొచ్చు. లేదా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి వీళ్ళు చేసినటువంటి సేవ ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళు తవ్వినటువంటి చెరువులు, వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, అలాగే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులు, వీటన్నిటి గురించి చెప్పాలి. రోడ్లు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, కొత్త కట్టడాలు కావచ్చు. ఓకే, ఇవన్నీ విషయాల గురించి చెప్పాలన్నమాట. ఇప్పటికీ హైదరాబాద్ అంటేనే ఒక బిజినెస్కి ఒక సింబల్గా మనకు కనిపిస్తుంది. ఏ గల్లీ చూసినా కూడా బిజినెస్ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. వీటన్నింటికి వీళ్ళు ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేటువంటిది కూడా ఇందులో చెప్తా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను 2 ప్లేసెస్. ఇప్పుడు సుల్తాన్ బజార్ కావచ్చు, కోటి కావచ్చు, అఫ్జల్గంజ్ కావచ్చు. ఈ ఏరియాస్ చూడండి ఎంత ఫుల్గా అబిట్స్, ఓకే, దిల్సుఖ్ నగర్, ఇటువంటి ఏరియాస్ అనమాట. సో ఇవన్నిటి గురించి అంటే ఈ ప్లేసెస్ గురించి అని కాదు, ఇంకా మీకు టెక్స్ట్ బుక్లో మీకు మెటీరియల్లో ఏవైతే ఇచ్చారో వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. ఇందులో పత్రికా, జర్నలిజం, గ్రంథాలయం ఉద్యమాల ద్వారా తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జాగృతి ఎలా జరిగిందో తెలియచేయండి అని చెప్పేసి. పత్రికా రంగం ఎటువంటి పాత్రను పోషించింది, జర్నలిజం ఏ విధంగా ఉండింది, ఇంకా గ్రంథాలయ ఉద్యమం, ఇది ఇంకా ముఖ్యమైనటువంటిది అనమాట. ఇక్కడ కేవలం నేను లాంగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, ఇందులోనే ఇది పూర్తిగా చదివితే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పూర్తిగా ఈ లాంగ్ క్వశ్చన్స్ చదవండి చాలు, షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ చూసుకుంటే కూడా ఒక్కొక్క షార్ట్ క్వశ్చన్ అయిపోతుంది. జర్నలిజం ఏ విధంగా ఉండింది, పత్రికా రంగం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించింది, గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు ఎవరు, గ్రంథాలయ ఉద్యమం ఏ విధంగా తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది, ఇలా అన్నమాట. ఇలా చెప్తా ఉంటుంది. నెక్స్ట్, హైదరాబాద్ విద్యా సాంస్కృతిక అభివృద్ధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలాంటి పాత్ర పోషించింది. చూడండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే అది ఉద్యమాలకు ఒక అడ్డ అనమాట. ఇంకోటి, హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇక్కడ మన ఇండియాలోనే చాలా ఫేమస్ యూనివర్సిటీ. 1919లోనే ఇది ఏర్పాటు చేశారనుకుంటాను. ఓకే, దీని ఏజ్ నాకు అంటే ఇయర్ నాకు పర్ఫెక్ట్గా ఐడియా లేదు, అదే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆ ప్రాంతంలో 1908 1919 ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ విశ్వవిద్యాలయము తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. లేదా హైదరాబాద్ విద్యా సాంస్కృతిక అభివృద్ధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలా పాత్ర పోషించింది అనేటువంటి విషయం ఇందులో చెప్తారనమాట. ఇక్కడ అన్ని కూడా అంటే విద్య అడిగితే విద్య గురించి చెప్పాలి, సాంస్కృతిక అడిగితే సాంస్కృతిక గురించి చెప్పాలి, ఇలా అనమాట. అప్పటికి మనకు
విద్య అనేటువంటి తక్కువగా ఉందన్నమాట. అంటే లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ నిజాం ఎప్పుడైతే ఒక యూనివర్సిటీనే ఏర్పాటు చేసి విద్యను అందించాడనమాట. ఆ- ఆ- అటువంటి విషయాలు మనం ఇందులో చెప్తా వెళ్ళాలి. ఓకే. ఇట్లా ఈ తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా విశ్వవిద్యాలయం ఏ విధంగా పాత్ర పోషించిందనేటువంటిది ఒక ప్రశ్న కూడా రావచ్చు. ఇలా అనమాట. నిజం చెప్పాలంటే ఇది 1917లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఏప్రిల్ 29న. అప్పటి నుంచే అంటే చూడండి 1917కే మనకు విశ్వవిద్యాలయమే ఉంది కదా! అంటే కొన్ని అప్పటికే దేశంలో ఇంకా కొన్ని ప్రధాన నగరాల్లో కూడా యూనివర్సిటీస్ లేవు. అటువంటిది హైదరాబాద్ నగరంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఇక్కడ విద్యాభివృద్ధి కోసం చాలా కృషి చేస్తారనమాట. ఆ తర్వాత యూనిట్ 3 చూసుకుంటే మనకు యూనిట్ 3లో ఉన్నటువంటి 20వ శతాబ్ద ప్రారంభంలో హైదరాబాద్ సంస్థానం యొక్క రాజకీయ ముఖ చిత్రంలో ఆంధ్ర మహాసభ ఎటువంటి పాత్ర పోషించింది. ఇందులో ఆంధ్ర మహాసభ గురించి రాయండి అని అడగొచ్చు. ఆంధ్ర మహాసభ చేసినటువంటి సేవలు ఎటువంటి సేవలు? ఓకే. రాజకీయాల్లో ఆంధ్ర మహాసభ పోషించిన పాత్ర కూడా అడగొచ్చు. ఏ విధంగానే అడగని. ఆంధ్ర మహాసభ అని పేరుందంటే దాని గురించి చదివేసేయండి మెటీరియల్ అంతే. 1930వ దశకంలో హైదరాబాద్ సంస్థానం యొక్క సామాజిక రాజకీయ వాతావరణంపై ముల్కీ నాన్ ముల్కీ సమస్య యొక్క ప్రభావాన్ని విశ్లేషించండి అన్నారు. ఇక్కడ చూడండి మనకు బాగా గుర్తు ఉండవలసినటువంటి విషయం ఏంటంటే ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఇందే. అంటే మీకు ఎగ్జామినేషన్లో హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ నాన్ ముల్కీ ఆ సమస్య గురించి రాయండి, లేదా దీనికి దారి తీసిన పరిస్థితుల గురించి రాయండి. ఇలాంటి విషయాలు అంటే హైదరాబాద్లో రాజకీయ పరిస్థితులను ఏ విధంగా మార్చేశాయి ఈ ఈ సమస్యలు అనేటువంటివి అడుగుతారు. హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమానికి మహిళలు ఎలా సహకరించారు? ఇందులో మహిళల గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఆ టాపిక్ అనమాట. ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ అయినా తప్పకుండా వస్తుంది. అలాగే హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావ సమయంలో దాని ప్రధాన లక్షణాలు గురించి రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలను ఏ విధంగా నెరవేర్చుకోయింది, దాని యొక్క హైదరాబాద్ని ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి రావడానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎటువంటి కార్యకలాపాలు చేసింది, ఇది వీటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ 4 చూసుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రాథమిక కారణాలు రాయండి లేదా ఫలితాలు రాయండి. ఇలా రెండు కూడా అడగొచ్చు. ఇక చూడండి సాయుధ పోరాటం గురించి తప్పకుండా చదవాలి మీరు. సాయుధ పోరాటం గురించి, అలాగే ఆదివాసీ తిరుగుబాటులో కొమరం భీం పాత్ర మరియు గిరిజన హక్కుల పోరాటానికి ఆయన చేసినటువంటి కృషిని చర్చించండి అన్నాడు. ఇక్కడ ఆదివాసీ తిరుగుబాటు గురించి అడగొచ్చు, లేదా షార్ట్ క్వశ్చన్కి కొమరం భీం గురించి రాయండి అని చెప్పేసి అడగొచ్చు. రజాకార్లు ఎవరు, నిజాం పాలనలో వారి కార్యకలాపాలు ఏంటి, హైదరాబాద్లో పోలీస్ చర్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరియు అది హైదరాబాద్ స్టేట్ను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ఎలా దారితీసింది. ఇక్కడ చూడండి పోలీస్ చర్య, ఓకే, అలాగే హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం, వాటి యొక్క ప్రక్రియ గురించి రాయండి అని చెప్పేసి అడగొచ్చు. సో ఇందులో ఆ విషయాలు మీరు చర్చించాలి. బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో జనాదరణ పొందిన మంత్రిత్వ శాఖ ఏర్పాటు మరియు విజయాల గురించి విశ్లేషించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 1952 నాటి సిటీ కాలేజ్ సంఘటనపై దృష్టి సారించి ముల్కీ గుర్తింపు మరియు దాని యొక్క చిక్కులను పరిశీలించండి. ఇక్కడ చిక్కులు అంటే ఇబ్బందులు అని చెప్పేసి అనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పదం ఏంటంటే సిటీ కాలేజ్ సంఘటన. సిటీ కాలేజ్ సంఘటన గురించి మీకు మెటీరియల్ ఉంటుంది, పూర్తిగా చదివేసేయండి. తెలంగాణ ఆవిర్భావ ప్రక్రియ గురించి రాయండి అని చెప్పేసి, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట, డీటెయిల్డ్గా ఉంటుంది మీకు మెటీరియల్లో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనకు దారి తీసిన పెద్ద మనుషుల ఒప్పందంలోని కీలక ఉల్లంఘనలు ఏంటి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడానికి ఇది ముఖ్యమైన కారణాల్లో ఇది ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇది పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి టాపిక్లో ఉంటుంది, ఇవన్నీ విషయాలు ఉంటాయి. ఆ అంశాలు ఏంటి అనేటువంటి అందులో ఉంటాయి. ఆ 14 అంశాలు ఉంటాయి అందులో. వాటిలో ప్రతిదీ కూడా ఉల్లంఘన చేస్తారు. దానివల్ల మాకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ కావాలి, అంతేకాని ఈ ఆంధ్ర వాళ్ళ పాలకుల కింద మేము ప్రతిసారి నష్టపోతూనే ఉంటాం అని చెప్పేసి అన్ని ఆ 14 అంశాలు మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. అన్ని కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ఉల్లంఘిస్తారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనం, హైదరాబాద్ స్టేట్ విలీనం కావడానికి ముందు చేసినటువంటి ఒప్పందం విలీనం అయిన తర్వాత
వాళ్ళు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోరనమాట. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్రను వివరించండి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ వంటి వివిధ సంఘాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించండి. ఇక్కడ ఇవి 1, 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ క్వశ్చన్స్కి వస్తాయి, అలాగే షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులోనే కవర్ అయిపోతాయి. 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటంలో దాని పాత్ర గురించి వివరించండి. టీఆర్ఎస్ పార్టీ యొక్క పోరాటం గురించి వివరించన్నాడు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ వంటి ప్రజా చైతన్య కార్యక్రమాల గురించి రాయండి అని చెప్పేసి అడుగుతారు. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిలోకి వెళ్ళి 1, 2 చిన్నగా అడగొచ్చు అనమాట. షార్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా అన్ని కలిపి ఒక లాంగ్ క్వశ్చన్ రూపంలో అయినా అడగొచ్చు ఎస్సే టైప్కి. సో ఇవి అనమాట క్వశ్చన్స్. సో మీరు షార్ట్ క్వశ్చన్స్ లీవ్ అని మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉన్నాయి ఇందులోనే. ఈ పూర్తిగా మీరు చదివారనుకోండి, ఇందులోనే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, దీంతో పాటు ఇంకా టైం ఉందంటే మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకేనా? అదనమాట. కేవలం ఇవి మాత్రమే అని కాదు, మిగతావి కూడా చదవండి. చదివితేనే మీకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా మీకు హెల్ప్ చేస్తాయి. మీ ఎగ్జామినేషన్లో మీరు ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి దోహదపడతాయి. కానీ ఇంకా అడిషనల్గా చదివితే ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉంటుంది కదా అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బ్రీఫ్గా, ఆ విధంగా మీకు నచ్చింది అంటే అలాగే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగండి. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదానికి కూడా. థ్యాంక్ యూ.